హాయ్ అండి. ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. మేము ఎక్కడికొచ్చాము అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడికి రావడం వల్ల కారణం కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మేమైతే తిరుమలకి అయితే వచ్చాం కదా, వచ్చినప్పుడు ఇక్కడికైతే వచ్చామండి. ఎక్కడికనేది చెప్తాను. ఇక్కడికి వచ్చిన వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను అని చెప్పి అనుకున్నాను, చేయలేకపోయాను. ఇప్పుడు మొత్తానికి అయితే మేమైతే కాణిపాకంకి అయితే వచ్చేసాము. తిరుమలలో అయితే మా హస్బెండ్ గారు అయితే తల్లి ఇచ్చారు, మేమైతే కత్తిరింపులు అయితే ఇచ్చాము. నా కొడుకు కాణిపాకంలో ఇవ్వాలనేసి ఒక 3 months నుంచి హెయిర్ అట్టే వదిలిపెట్టుకొని ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు కాణిపాకంకి వచ్చాం కదా, తల్లిని అయితే ఇచ్చేసాము. దర్శనానికి వెళ్ళాలనేసి గుడి క్లోజ్ చేస్తారనేసి కొంచెం హడావిడిగా వెళ్ళిపోయాము. పక్కనైతే ఫోన్లు కౌంటర్ దగ్గర ఫోన్లు అయితే అన్నీ కలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. మేము కూడా అక్కడే ఫోన్లు అయితే ఇచ్చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోయామండి. చాలా అంటే చాలా ఫ్రీగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కొంచెం హడావిడిగా వెళ్తున్నాము, అందులో మాకు తోడు వర్షం కూడా మాకు తోడైంది ఆ రోజు. చాలా అంటే చాలా కొంచెం హడావిడిగా వెళ్ళడంలో అక్కడ బురద అనేది కూడా కొంచెం కాలుగులు స్లిప్ అయ్యిందండి. మేము తర్వాత దర్శనం అయ్యాక చాలా అంటే చాలా బాగా జరిగింది. ఫస్ట్ మా అబ్బాయికి 11 నెలలు ఉన్నప్పుడైతే నేనైతే కాణిపాకంకి వెళ్ళాను. మాకు అప్పుడు కన్నా కూడా ఇప్పుడే మాకు చాలా బాగా దర్శనం జరిగింది. దర్శనం అయిపోయినాక మార్నింగే లేచి పక్కనే గోశాల ఉంటే గోశాలకి అయితే వచ్చి ఇలా గోవుని అయితే మేము దర్శించుకున్నాము. చాలా బాగా అనిపించింది. అప్పుడైతే లేదండి, మా అబ్బాయి 11 నెలలు బిడ్డప్పుడు వెళ్ళినప్పుడైతే లేదు. నేను ఎప్పుడైతే సెకండ్ టైం వెళ్ళడము చాలా అంటే చాలా బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది. ఇలాంటి వాతావరణం అనేది అప్పుడప్పుడు ఉంటేనే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందని ఉద్దేశంతో చెప్తున్నాను. ఇప్పుడు దీంట్లో మేము ఎందుకు వచ్చాము కాణిపాకానికి, కారణం ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా, అదే ఇప్పుడు చెప్తున్నానండి. మేమైతే మా హస్బెండ్ మాల వేస్తుంటారు కదా, మాల వేసినప్పుడు కాణిపాకం రావడంతో ఇక్కడ కొడుకు పుడితే మళ్ళీ వస్తామనే ఉద్దేశంతో మొక్కుకొని వచ్చారు. అలాగే దేవుడు దయ వల్ల మాకెట్టో కొడుకు పుట్టాడనేసి అక్కడికైతే నా కొడుకు పేరు కూడా వినేష్ కుమార్ అని నామకరణం అయితే చేసుకున్నాము. అప్పుడు 11 నెలలప్పుడు కూడా తల్లినీళ్ళు ఇచ్చి వచ్చాము. తర్వాత వాళ్ళ డాడీ వాడు అయితే వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. మేమైతే ఇప్పుడు సెకండ్ టైము. అప్పుడు 11 నెలలప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు మా వాడికి 13 వెళ్ళి 14 వచ్చింది. ఇప్పుడు వెళ్ళానండి. చాలా అంటే చాలా బాగా ఉంది. చాలా గ్రోత్ బాగా డెవలప్ అయితే అయ్యింది. నాకు అనిపించిన విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఒక నమ్మకం అనేది ఒకటి ఏర్పడినప్పుడు ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, ఈ ఆకులతో అవి ఏనుగుల్లాగా ఎంత విధంగా మలుచున్నారో చాలా బాగుంది కదా. ఇక్కడ రాహుకేతువుల దగ్గర కూడా ఒక అక్కేమో ఇలా అంటే అభిషేకం లాగా చేస్తూ ఈ ప్రాంగణంలో అంతా మొత్తం విడిది చేసామండి. ఇక్కడ కూడా నందీశ్వరుడు కూడా ఇక్కడ బయట ఉండడం చాలా విశేషంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ లడ్డు ప్రసాదాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా విశేషంగా కూడా చెప్పుకోవచ్చు. అసలు కాణిపాకంలో లడ్డు అనేది మనకి దొరుకుతుందా అండి? దొరకదు కదా. మనం వెళ్ళి తెచ్చుకుంటేనే దానికి ఒక ప్రత్యేకత అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా మేము ప్రతి ఒక్క లడ్డు కానీ, తిరుమల లడ్డు కానీ, కాణిపాకం లడ్డు కానీ తెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చాక మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ ప్రసాదాన్ని అందరికి పెట్టే విధంగానే మేము ఉంటాము. ఇక్కడికైతే వచ్చామండి. వచ్చే దారిలో వినాయకుడు జిల్లేడు పూలతో వినాయకుడిని చెక్కున్నారు. ఆ వినాయకుడిని అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి నందీశ్వరు ఎంత ఇదిగా ఉన్నారో, నాకైతే చాలా బాగా అనిపించింది. మేము ఉన్న దగ్గర పార్కు లాగా చాలా అంటే చాలా బాగుండింది. ఇక్కడ నిలబడి కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము. ఇలా ఫోటోలు తీసుకున్నాక చాలా అంటే చాలా బాగా సంతోషంగా ఉండింది. ఎందుకంటే నేను మామూలుగా ట్రావెల్ చేసేదానికి ఎక్కువగా ఇష్టపడనండి. ఎందుకంటే నాకు జర్నీ పడదు కాబట్టి నేను ట్రావెల్ చేసేదానికి ఎక్కువగా ఇష్టపడను. ఎప్పుడన్నా ఇలాగ వచ్చినప్పుడు అనేది మేము మనస్ఫూర్తిగా కొంచెం తృప్తిగా నిలబడి చూసే విధంగానే ఉంటామండి. వచ్చి హడావిడిగా వెళ్ళిపోవడం అట్లాగేమీ
అనుకోము. వచ్చి రెండుసేపు నిలబడి చూసి నిదానంగా వెళ్ళే విధంగానే ఉంటాము. ఎందుకంటే జర్నీ అనేది ఎక్కువ ఉండొచ్చు, కానీ వచ్చి వెళ్ళిపోయాము అనేది నిస్సహాయత అనేది ఉండకూడదనేసి మేమైతే ప్రతి ఒక్కటి నిదానంగా నిమ్మతంగా చూసుకొని వెళ్తామండి. ఇక్కడ ప్రతి ఒక్క ఫోటో అయితే దిగాము. అలాగే కొంచెం వీడియో షూట్ చేసుకొని మీకు కూడా చూపించారు ఉద్దేశంతో కూడా ఇలా వీడియో అయితే తీశాను. వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మా పాప ఇలా ఫ్లవర్స్ అయితే ఇలా కోసి చాలా బాగున్నాయి కదా మమ్మీ అని చెప్పింది. ఇక్కడ సరస్వతి గణేశుడు అని అంటే ఏమంటారో నాకు తెలియదు, ఏమన్నా మిస్టేక్స్ మాట్లాడుంటే సారీ అండి. ఇలా విఘ్నేశ్వరున్న విగ్రహాలన్నీ మేమైతే వీడియో అయితే తీసాము. కొంతవరకు అయితే అక్కడంతా తీసుకొని కొంతసేపు అయితే అక్కడ ఉండేసి ఇక్కడ కోనేరు దగ్గరికి అయితే వచ్చాము. కోనేరు దగ్గర మరమరాలు అవి కూడా వేస్తూ ఉండేసరికి మాకు తెలియక మా హస్బెండ్ని అయితే అడిగాను. ఎందుకంటే మా హస్బెండ్ మాల వేసుకున్నప్పుడు ఖచ్చితంగా కాణిపాకంకి అయితే వస్తాడు. అలాంటప్పుడు మా హస్బెండ్కి అయితే తెలుస్తుందనేసి నేనైతే అడిగాను. ఇక్కడ వాటర్లో నుంచి చెత్త కూడా క్లీన్ చేయడం కానీ, లోపలున్న చేపలకి మరమరాలు వేయడం కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే క్లీనింగ్గా ఉండడం వల్ల ఎంతోమందికి చాలా మంచిది కూడా అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇక్కడంతా వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగా నచ్చిందండి నాకు. తీరా ఇంకా బొమ్మల దగ్గరికి వెళ్తే ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళము. ఈ బొమ్మలు కొని చేతికి తీసుకొని అంత శక్తి లేదు. అందులో 3 days నుంచి జర్నీ చేయడం వల్ల ఉన్న కొద్ది గొప్ప తెచ్చుకున్న మనీ కూడా అయిపోవడం చేత మా చిన్ని పాపకు మాత్రమే ఒక బొమ్మ అయితే తీసుకున్నాము. తర్వాత అందరికీ బ్యాంగిల్స్ అలాగే తీసుకున్నాము. మా సిస్టర్ వాళ్ళు కూడా బ్యాంగిల్సే తీసుకునేసి అక్కడ చూస్తూ ఉంటే కొనాలని ఉంది, కానీ ఆ రేట్లకి మనం సరిపోమని మాకైతే అనిపించింది. అప్పుడైతే పక్కైతే వచ్చేసామండి. నేరుగా వస్తూ ఉంటే ఈ బరుగులు ఇవన్నీ తీసుకోవాలి కదా. ఈ బరుగులన్నీ తీసుకొని మన ఇంట్లో నైవేద్యంగా పెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ తీసుకుని అయితే దారిలో అయితే వస్తూ ఉన్నామండి. పక్కనున్నే బొమ్మలు కానీ అవి కానీ ఎంత చూసినా తక్కువేనండి. ఎందుకంటే కంటికి ఆహ్లాదకరంగా ఉంటాయి కాబట్టి ఎంతసేపు చూసి చూడాలనిపిస్తూ ఉంటుంది. పక్కన ఒక ఆంటీ ఏమో ఇలా ముగ్గులు వేస్తూ ఉంటే అది ఒక చిన్న వీడియో తీసుకున్నామండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా అంటే యూజ్ఫుల్ అయ్యేటివి అండి. ఇంట్లో ఏదైనా హడావిడిగా ఏదైనా నోములకి వ్రతాలకి ఇట్లా చిన్న ముగ్గులుగా వేసుకునే విధంగా అయితే ఉన్నాయి. వీడియో అయితే ఎలా ఉందండి? వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.